హలో అండి. ఈరోజు మీ ముందుకి మరో రెసిపీతో వచ్చానండి. అది ఏంటంటే క్యారెట్ హల్వా. జీడిపప్పు పలుకులను అందులో వేసుకోవాలి. బాగా నెయ్యి వేడెక్కాక మాత్రం వేయకండి. ఎందుకంటే జీడిపప్పు పలుకులు వేస్తే మాడిపోతాయి. ఇలా దోరగా వేయించాలి. దోరగా వేయించిన జీడిపప్పు పలుకుల్ని ఒక బౌల్లో తీసుకోవాలి. తరువాత అదే నెయ్యిలో మనం తురుముకున్నటువంటి క్యారెట్‌ని వేసి చక్కగా వేయించుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి క్యారెట్ తురుముని వేయిస్తూ ఉండాలి. ఈ క్యారెట్ తురుము పచ్చివాసన పోయేంత వరకు వేయిస్తూనే ఉండాలి. క్యారెట్ తురుముని వేయించేటప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్‌లోకి, హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్‌లోకి వేస్తూ చక్కగా వేయించుకోవాలి. క్యారెట్ కొంచెం రెడ్డిష్ కలర్‌లో వచ్చేంత వరకు వేయిస్తూ ఉండాలి. తర్వాత 125 గ్రామ్స్ చక్కెరను అందులో నెమ్మదిగా పోస్తూ కలియబెడుతూ ఉండాలి. చూడండి, ఆ నెయ్యి పైకి తేరుకునేలా వేయిస్తూ ఉండాలి. తర్వాత జీడిపప్పు పలుకుల్ని అందులో వేసుకోవాలి. దీనిలో కొంచెం ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకోండి. అది మీ ఆప్షన్ అండి. వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులో ఒక గ్లాస్ వాటర్ లేదా పాలను కూడా వేసుకోవచ్చు. ఇలా పైన నెయ్యి తేరుకునే విధంగా మనము కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి కనీసం 15-20 నిమిషాలు పడుతుంది. అంతే అండి. మన క్యారెట్ హల్వా రెడీ. చూడండి ఎంత చక్కగా ఉందో. నోట్లో వేసుకుంటేనే ఇలా కరిగిపోతుంది.